నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ ఏమో 14,000 దాటిపోయింది. రూ. 14,062. మీరు జీఎస్టీ అంతా కలిపారంటే, అమ్మగారి టాక్స్ అంతా కలిపారంటే ఎక్కడికెళ్ళింటది? రూ. 450 ఎక్స్‌ట్రా సేఫా చేయొచ్చు. రూ. 14,500 సారిపోయింది. 22 క్యారెట్ ఏమో బ్యాక్ సైడ్ క్యాచప్ అవుతున్నది. 12,890లో ఉంది. అమ్మగారి తాలూకు వారి టాక్స్ ఏసారంటే 350కొచ్చేస్తుంది. లేకపోతే దానికన్నా ఇంత ఎక్కువగానే ఉంటుంది. 18 క్యారెట్ గోల్డ్ ఏమో ఎలాగా 11,000 ఎలాగా దాటుతుందని అవుతున్నది. వెండేమో 2,54,000 పర్ కేజీగుంది. అమ్ముతారంటే రూ. 20,000 తక్కువ. దానివల్ల గోల్డ్ ర్యాలీ కంటిన్యూ అవుతున్నది. రూ. 4,500 దాటి ఎళ్తున్నది. 4,800 అన్నది గోల్డ్ మన్ టార్గెట్ అదే లెవెల్‌లో కంటిన్యూ అయిందంటే మార్చ్‌లోనే రీచ్ అయిపోతుంది. గోల్డ్ మన్ టార్గెట్ రీచ్ అయిపోయిందంటే నెక్స్ట్ అవుతున్నది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ టార్గెట్. అది 2 క్రాస్ అయిపోయిందంటే యారిడీ టార్గెట్. అదేమో $10,000 పర్ ఔన్స్ అని చెప్తున్నారు. అది 2029 టార్గెట్. ఏంటక్క కరెక్ట్‌గా ష్యూర్‌గా అనిపిస్తుందంటే 15,000 న్యూ ఇయర్‌లోని హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు దాటి ఒక నెలలోని 24 క్యారెట్ ఏమో జస్ట్ 15 టచ్ అయితుంది అనుకుంటున్నాను. ఇంకొక రూ. 500 అన్ని కరెన్సీ ఏమో డాలర్‌కి ఎగ్నెస్ట్ ఎగురుతున్నది. ఆస్ట్రేలియన్ కరెన్సీ రికార్డ్ హై. చైనా మీద టారిఫ్ వేయడం వల్ల చైనా తన కరెన్సీ చాలా స్ట్రాంగ్ అయ్యి 7 క్రాస్ అయిపోయింది. ఇప్పుడు డాలర్ వీక్ అన్నది చాలా మనకు తెలియం. మనమేం చెప్తున్నామంటే డాలర్ సెంతరంగా ఉందని. ఎందుకంటే రూపాయి అది పాతాళంలో ఉంది. నిన్న $10 బిలియన్ అమ్ముతున్నా కూడా మనం ఇదవుతున్నట్టు రూపాయి. అదే అప్పుడే 89, 80, 85లో ఉంది. ఈ 85లో ఉండడానికి కారణం ఏంటంటే డాలర్ అమ్మడం స్టార్ట్ 92 అయిపోతుంది. నేను ఆర్టికల్ చూసి చాలామంది కోపం వచ్చింది. నేను రూమర్ చెప్తున్నాను. నేను నిజంగా అబద్ధంగా చెప్తున్నాను. నేను పెద్దయ్యని. నేనేమో పెద్దయ్యనేమో ఎకనామిక్ కౌన్సిల్ కలవని నేను చెప్పలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ వచ్చింది నిజం. ఓకే. అయిందంటే మీరు కూడా చూడండి. ఇవాళ కూడా స్క్రీన్‌షాట్ ఏస్తాను. చెప్పమని కింద లింక్ ఇచ్చేస్తాను మీ గురించని. ఎందుకు మనసేమో మీరు కష్టపడాలి. రాసింది చూడండి. ఎవరైనా 13,000 గోల్డ్ ఏమో 8,000 కొంటారా? మీరు కొంటారా? ఎవరు కొనరు. అప్పుడంతే అర్థం ఏంటి? ఫోర్స్ పడి తీసుకోవాలని చెప్పి ఐడియా ఇస్తున్నారు వాళ్ళు. అలాగే ఆర్‌బీఐ రిజర్వ్స్ ఎంతను కూడా నిజం అని చెప్తున్నాను. అలాగే డీమానిటైజ్ చేసింది కూడా నిజం అనిపిస్తుంది. ఇది చేస్తారా లేదని ఆళ్ళే చెప్పాలి. దీనివల్ల కేర్‌ఫుల్‌గా ఉంటారని మన వల్ల కరెక్ట్. ఇది రూమర్ కాదు. నిజం నేను ఎత్తలేదు. ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ కౌన్సిల్‌లో ఉన్నోళ్ళే ఇలాగ రాయడం వల్ల మనం మాట్లాడుతున్నాం. ఏదో చుంబా రాసి వేరే సింపుల్‌గా రాస్తే మనం మాట్లాడం దాని గురించి. అదే సమయంలో ఆళ్ళు కోటక్ మహీంద్రా తాలూకా ఏఎంసీకి అతనేమో హెడ్‌గా ఉన్నారు. వారు ఇన్వెస్ట్ చేస్తే కోటక్ మహీంద్రా ఏంటవుతుందో మీరే చూడండి. సరే ఓకేనా. గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలు గిల్లీలాగా పెరిగింది. ఓకే. ఈ సంవత్సరం డబుల్ అయ్యి రూ. 110 ఎక్కడో చూసి ఇప్పుడు 310, 320లోనే ఉంది ఇప్పుడు. ఐఎల్ఎఫ్ కూడా పెరిగింది. అదే సమయంలో ముత్తూట్ కూడా పెరిగింది. మనందరం సంతోషపడతాం. 5 ఇయర్స్ తర్వాత. అది 5 ఇయర్స్‌లోనే షేర్‌లో యాన్యువల్ లాస్ అయింది. అంటే ఓకే. జనవరి 400 ఉందంటే వాళ్ళంతా రూ. 395 అనుకోండి. మీ 2 రేట్లు మీరు చూసుకోండి. నాకు తెలీదది. యాన్యువల్లీ మైనర్ లాస్ ఉందది. అది లాంగ్ టర్మ్‌లో ఏది ప్రాబ్లమే లేదు. టాక్స్ ఇస్తారేమో నాకు భయంలోనే ఉంది. టాక్స్ ఇస్తారనే భయంలో ఉందంటే స్కూటర్ తీసుకొని సైడ్‌లో ఉండండి. ఎంతమంది టీ కొట్లను దమ్ము తీసుకుంటున్నారో చూడండి. టాక్స్ ఏస్తే జైనా దమ్ము ఎక్కువ చేస్తారు. ఈ దమ్ము తగ్గిపోతుంది. అది గవర్నమెంట్‌కేమో రేట్ తగ్గిపోతుంది. ఇది ఓవరాల్ సేల్స్ ఎలాగ ఫ్లాట్ ఉన్నా కూడా వచ్చిందేమో మోట్ లాగానే చూద్దాం. మిగతా వయసులో నా బిజినెస్ పెరుగుతూనే ఉంది. తగ్గుతున్న కొలది కన్సిడర్ చేస్తూనే ఉండండి. టీసీఎస్ ఏం చెప్తున్నారు జనవరి 12 రిజల్ట్ అనౌన్స్ చేసి పాపం మీరు కష్టపడడానికి ఒక డివిడెండ్ ఇస్తామని చెప్తున్నారు. ఆ డివిడెండ్ మనకు కూడా వస్తుంది. 22% డివిడెండ్ ఏమో మీరు కష్టపడడానికి ఒక డివిడెండ్ ఇచ్చామని చెప్తున్నారు. ఆ డివిడెండ్ మనకు కూడా వస్తుంది. 72% డివిడెండ్ ఏమో న్యూల్ టాటా ట్రస్ట్ కూడా వెళ్తుంది. మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఫస్ట్‌కి టాటా షాన్‌కి డివిడెండ్ ట్రస్ట్‌కి వెళ్తాం. అదే చెప్తున్నాను. 10,000 కోట్లు లాభం సంపాదించి 8,000 క్రోర్స్ డివిడెండ్ డిక్లేర్ చేశారు. దానిలోని 2,000 అవసరమే. మిగతా ఏమో 6,000 కోట్లేమో
నియర్ రష్‌కి వెళ్తుంది. అదే 2 టాటా సన్స్‌కి. ఒక సంవత్సరంకేమో 25,000 క్రోర్స్ ఏమో వెళ్ళడానికి అవకాశం ఉంది. డైరెక్టా. అదే అవుతున్నది అంతలకు క్రౌన్ జెవెల్ అని చెప్తారు. దానివల్లేమో వాళ్ళ మిగతా బిజినెస్ అంతా ఈజీగా మేనేజ్ చేయడం అవుతున్నది. ఐసర్ మోటార్‌లో రిజల్ట్స్ ఏమో సూపర్‌గానే ఉంది. కానీ వాల్యుయేషన్ చాలా ఎక్కువ. లాస్ట్ టైమ్ కారేకుడిలో అడిగిన క్వెషనే. వాల్యూ గ్రేట్. ట్రెంట్ కదా చూసుకోండి. ఇవాళ కూడా ట్రెంట్ ఏమో మంచి కంపెనీ బాగానే చేస్తున్నది. కానీ వాల్యూ తగ్గిపోయింది. అలాగే దీనికి కూడా అవుతుంది. అవుతుందా? అవ్వదా? అని ఇది మన వాళ్ళు చెప్పడం అవ్వదు. ఇంకో లాస్ మేకింగ్ కంపెనీ జెప్టో. ఐపీఓ చేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుందని అంటున్నారు. కాసు వదిలేరంటే మిగతాలకి ప్రాబ్లమ్. అది కాసు డెఫినెట్‌లీ వెళ్తుంది. దీనివల్ల అవాయిడ్ చేయడం అన్నది బెటర్. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏమో ప్రజలకు బాగా నచ్చిపోయింది ఇండియాలోనే. లవ్వొచ్చేసింది. 10,00,000 మీద ఇన్వెస్ట్ చేశారు. మిగతా అంతా పనంతా స్టడీగా ఈటీఎఫ్‌లో వెళ్తున్నారు. అమెరికాలో కూడా ఓవర్ కాన్సంట్రేషన్ ప్రాబ్లమ్ వస్తుందని అంటున్నారు. ఇండియాలోనే ఓవర్ కాన్సంట్రేషన్ రాలేదు. కాకపోతే ఇది మళ్ళీ వస్తుందని అనుకుంటారు. ఈటీఎఫ్ ఏమో పెద్ద లాస్ట్ 1 ఇయర్‌లో రిటర్న్ ఇవ్వలేదనేది మీకు తెలుసు, నాకు తెలుసు అది. ఈటీఎఫ్ కన్నా మోసంగా ఇచ్చిన రిటర్న్ ఏమో ఈక్విటీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అది సైలెంట్‌గా మీరు అవాయిడ్ చేయడం మీకే మంచిది. దాని తర్వాత ఏమో సామ్‌సంగ్ ఏమో ఐపీఎల్ ప్లాన్ ఏమో ఇండియాలో క్యాన్సిల్ చేసేసారు. సెమీకండక్టర్‌ని ఏఐలో మేము కాన్సంట్రేట్ చేస్తాం. అలాగని డిసైడ్ చేశారు. ఇది నాకు అవసరం లేదు అని డిసైడ్ చేశారు. భారతి, వన్ బక్ పింకర్స్ అందరూ కలిపి హైయర్‌లో 49% తీసుకున్నారు. ఇది చైనా కూడా క్లియర్ చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఆఫీసర్ ఇండోనేషియన్ బ్యాంక్‌లో జరిగిన దీంట్లోని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది బ్యాంక్‌కి పెద్దగా ఎఫెక్ట్ ఇది పాత స్టాఫ్స్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. ఇది కొత్త లెవెల్‌లో ఉంది. చైర్మన్ కూడా రెడీ ఉన్నారు. దీనితోని తెలుస్తున్నది. నెక్స్ట్ అవుతుంది గోల్డ్ అని వెండి ఐటీఎఫ్ చేశారంటే గోల్డ్ ప్రైస్ కన్నా ట్రాకింగ్ ఎర్రర్ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే దీని ప్రైస్ ఏమో ఫాస్ట్‌గా అడ్జస్ట్ చేసి కొనడం అవ్వలేదని. బ్రోకరేజ్ అండ్ అదర్ టాక్సెస్ వల్ల మైనర్ రిటర్న్‌లోను వేరియేషన్ ఉంది. అలాగని తక్కువగానే ఉందని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నాను. లాస్ట్‌కి చెప్పాల్సిందేంటంటే ఇంత సీరియస్‌గా సెబీ ఉన్నాడు కూడా మీరు డిజిటల్ గోల్డ్ చాలామంది కొంటున్నారు. నేను తల మీదేమో వైట్ తువాలేస్తే ఏరకూడదు. ఇది ముందు జరిగిందంటే చాలా టైం జరిగింది. మనమే హుషారుగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన వడివేలు చెప్తున్నట్టుగా ఆప్ అన్నది అక్కడక్కడ ఉంటుంది. మనం చూసుకొని చేయాలి. కెనడాలకు ఆనియన్ సేల్స్ ఏమో నవంబర్ మాసం తక్కువైంది. ఇది ఎందువల్ల అంటే చైనాలో సేల్స్ తగ్గడం వల్ల చైనాలో 12% సేల్స్ తగ్గిందని. దీనివల్ల ఓవరాల్ ఏమో సేల్స్ తక్కువైంది. ఓకే. యూరోప్‌లోని 2030లోనే అన్ని ఎలక్ట్రిక్ వెహికల్ ఆగను వచ్చేసింది. బ్యాక్ చేసేసారు. ఇది లెగసీ మోటార్‌కి మంచిదది. ఓవరాల్‌గా చూసామంటే గోల్డ్ రిటైల్, తంగమైల్, కళ్యాణ్, టైటాన్ కన్సిడర్ చేసింది. మనపురం సౌత్ ఇండియన్ బ్యాంక్స్, ముత్తూట్ కన్సిడర్ చేసింది. మనకి చాలా బెనిఫిషరీగా ఉంది. అలాగే రూపీ తగ్గడం వల్ల మనం కన్సిడర్ చేస్తున్న ఐటీ స్టాక్స్ కూడా బౌన్స్ అయింది. ఇప్పుడు డివిడెండ్ వస్తుంది. ఐటీసీ కన్సిడర్ చేశారే మీకు మంచిది. థ్యాంక్ యూ. నమస్కారం.